పేర్ని నాని కిట్టు అధికారులతో వ్యవహరించిన తీరు బాగలేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పేర్ని వ్యవహారాన్ని చూసి జనం చీకొడుతున్నారన్నారు. అధికారులను తిట్టడం సరికాదన్నారు మంత్రి కొల్లు. అక్రమ కట్టడం తొలగింపు సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నాని వాళ్ళ కుమారుడు వ్యవహరించినటువంటి విధానం చాలా జుగుప్సాకరంగా, సిగ్గుచేట్ల, అసలు వాడు మనుషులేనా అనే విధంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చీకొడతా ఉంది. అక్కడ ఏదైతే స్థలాలు వీళ్ళ అనుయాయులు దౌర్జన్యాలు చేసి ఆక్రమణలు చేసి అమ్మినటువంటి స్థలాలు, ఇది అవునా కాదా అని చెప్పి పేర్ని నాని బందర్ బఫూన్ అంటూ విమర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర. గతంలో వైసీపీ పేదరేళ్లను కూల్చలేదా అని ప్రశ్నించారు. నిజంగా నువ్వు బఫూన్వి, ఒక బందర్ బఫూన్వి. నువ్వు నీలాంటోడు ఈ బందర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకున్న 3 సార్లు చేస్తాం, ఒక దౌర్భాగ్యం. అభివృద్ధి చేయడం రాదు, కులాలంటావు. నిన్న కూడా వచ్చి కులం పేరు పెట్టి మాట్లాడుతూ ఉన్నావు. కులానికి దీనికి సంబంధం ఉంది. 2 కులాలు కాదా, ఒకటే కులం కాదా? ఎవరైతే స్థలం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నవాళ్ళు, ఎవరైతే అక్రమ కట్టడం చేశారో వాళ్ళ కులం ఏంటి, వీళ్ళ కులం ఏంటి? అసలు కులాల ప్రస్తావన ఇక్కడ ఎందుకు రావాలి? నువ్వు చేసినటువంటి దౌర్జన్యాల గురించి చిట్టా తీస్తే చిలకలపూడి సెంటర్లో మూడు గుళ్ళు అనుకున్నటువంటి పేదల ఇళ్ళు ఆ రోజు పగలగొట్టించింది నువ్వు కాదా? వాళ్ళు పేదలు కాదా? వాళ్ళ గుండెల్లో నువ్వు గుణపాలు దింపలేదా?